నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు వియాల్. ముందుగా హెడ్లైన్స్. రైతు వ్యతిరేక చట్టాలపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన. అన్నదాతలను నిండా ముంచే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా తాండూరులో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బస్సు డీజిల్ ట్యాంకర్ ఊడిపోవడంతో బస్సును నిలిపివేసిన డ్రైవర్. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. కొమరంభీం జిల్లాలో ఘనంగా హైమాన్ డార్ఫు దంపతుల వర్ధంతి. పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించిన గిరిజనులు. ప్రజలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ. కుదేలవుతున్న పౌల్ట్రీ పరిశ్రమ. ఆందోళనలో చికెన్ వ్యాపారులు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆర్థికంగా కోల్పోకుండా చేయడానికి అనవసర చట్టాలను తీసుకువస్తున్నాయని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాటి పునరుద్ధరణ చేసి రైతులకు మేలు చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. అంతేకాకుండా బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దిశగా మాటలతో ప్రేరేపిస్తున్నారని, ఖచ్చితంగా వారిపై సుమోటుగా కేసు నమోదు చేయాలని ఏవో సురేష్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికారి ప్రతినిధి చిట్ట సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు అంకం నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి తిరుపతి, జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, టీపీసీసీ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, నస్పూర్ మండల అధ్యక్షులు భూపతి తోట రవి, వేణు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సల్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ సెంటర్లు కానీ ఎక్కడెక్కడ వద్దు ఉన్నది 7,00,000 కోట్లు. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల ద్వారా రైతన్న మరి అనేకమైన నష్టపోవడం కాకుండా, ఆర్థికంగా నష్టపోవడం కాకుండా, భవిష్యత్తులో తన సొంత పొలంలో ఏ పంట పండించాలన్నా కార్పొరేట్ శక్తుల పిలుపు మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు, ప్రభుత్వాల ఆదేశాల మేరకు పంటలు పండించి నష్టపోయే దుస్థితి ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు సన్న రకాలు పండించాలి, సన్న రకాలు పండిస్తేనే మరి వరి ధాన్యం కొంటామని చెప్పి ఆదేశిస్తే, ఆ ఆదేశాల మేరకు రైతులు మరి దొడ్డు రకం పక్కన పెట్టి సన్న రకం పండించడం జరిగింది. మీకు తెలుసు, మీరు అందరూ చూశారు, పెద్ద ఎత్తున మరి రైతులు నష్టపోవడం జరిగింది. అదే పరిస్థితి మరి భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ నల్ల చట్టాలను ఉపసంహరణ చేసుకొని రైతులకు మరి గిట్టుబాటు ధర, రైతుకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించే చట్టాలను తీసుకురావాలి. రైతులు స్వేచ్ఛగా తన సొంత పొలంలో ఏ పంట పండించాలో తనే నిర్ణయం తీసుకొని తన పండించిన పంటకు తనే రేటు నిర్ణయించే లెవెల్కు రైతును తీసుకుపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశోదైనటువంటి ప్రిన్సార్ వారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ ముట్ట చేయడం జరిగింది. ఎందుకంటే రైతు దీక్షలో జరిగినటువంటి కార్యక్రమంలో మా ప్రియతమ నాయకులు మంచిర్యాల జిల్లా తరఫున కూడా, నియోజకవర్గం తరఫున ఒక 50,000 రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది. అది మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కుటుంబ సభ్యులుగా ప్రేమసార్కి ధన్యవాదాలు తెలుసుకున్నాం. అదేవిధంగా జరగబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది రైతులకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రైతు అండ, రైతు లేనిదే రాజ్యం నినాదంతో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క కేసీఆర్ గమనించాలి. అదేవిధంగా మన మంచాల ఎమ్మెల్యే గారు దివాకర్ రావు కూడా ఈరోజు దండపల్లిలో పర్యటన చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం? మేము ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజల కోసమే మేము అందరం ఉంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరం ప్రజలకు పనిచేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరం ఇంటింటికి తిరుగుకుంటూ రైతు సమక్షంలో, అదేవిధంగా ఐకేపీ గ్రూపులలో కూడా ఐకేపీ దాన్ని కూడా మేము చాలా ముందుగా చేస్తున్నాము. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి మేము అందరం కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్తాం. మంచిర్యాల జిల్లా తాండూరులో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు డీజిల్ ట్యాంకర్ ఊడిపోవడంతో డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డుపై నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల నుండి కాగజ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తాండూరు వద్ద డీజిల్ ట్యాంకు ఊడిపోగా డ్రైవర్ బస్సును రోడ్డుపైనే నిలిపివేశాడు. తాడుతో డీజిల్ ట్యాంకుకు కట్టి నిర్లక్ష్యంగా నడపడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకు నుండి డీజిల్ లీక్ అవడం, తాడుతో కట్టడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ట్యాంకు పేలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని, ప్రయాణికుల ప్రాణాలతో ఆర్టీసీ చెలగాటం ఆడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఆదివాసుల ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల వర్ధంతిని కొమ్రంభీం జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కొమ్రంభీం జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామంలో ఆదివాసుల ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల 34వ వర్ధంతి సందర్భంగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జాయింట్ కలెక్టర్ రాంబాబు, ఏఎస్పీ సుధీంద్ర హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల సమాధులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆడబిడ్డల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి తమ జీవితాన్ని ధారపోసి ఆదివాసుల గుండెలో శాశ్వతంగా నిలిచిన మహామనిషి అని కొనియాడారు. ఆదివాసుల 9వ తెగలకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిందన్నారు. ఐటీడీఏ ఏర్పాటు చేయడానికి చేసిన కృషి ఫలించిందని అన్నారు. ఆదివాసులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది ఆయనే అని కొనియాడారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయం అందరినీ వణికిస్తుంది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలయ్యింది. పడిపోతున్న చికెన్ ధరలపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం చూద్దాం. దేశవ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రభావంతో రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ మళ్లీ కుదేలవుతోంది. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు అంతటా హల్చల్ చేస్తుండటంతో మార్కెట్లో చికెన్ ధరలు ఒక్కసారిగా ఢమాలెగాయి. మొన్నటి వరకు కిలో 250 రూపాయల చికెన్ ధరలు ప్రస్తుతం 160కి పడిపోయాయి. కొన్ని చోట్ల ఇంకా తక్కువ ధరకే విక్రయాలు సాగుతున్నాయి. ఇంకొన్ని రోజులు ఇదే పంథా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బర్డ్ ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, పౌల్ట్రీ రైతులు నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు. ప్రతి జిల్లాలోనూ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయాలని, పౌల్ట్రీల దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి చేయాలని సూచిస్తున్నారు. గత కొంతకాలం క్రితం కరోనా వైరస్ ప్రబలిన సమయంలో చికెన్ తినొద్దంటూ పుకార్లు చెలరేగడంతో అప్పట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. అప్పట్లో కంటే 50 రూపాయలు తక్కువ ధరకు చికెన్ ధర పడిపోవడం గమనార్హం. చివరికి ప్రభుత్వ అధికారులు పెద్దలే రంగంలోకి ప్రచారం చేయడంతో చికెన్ ధరలు పుంజుకున్నాయి. మళ్లీ చికెన్ ధరలు పతనమవ్వడంతో ఒకే ఏడాది 2 మార్లు పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మంచికి మారుపేరుగా నిలిచి నిత్యం పేదల అభ్యున్నతి కోసం తప్పించిన స్వర్గీయ పత్తిగట్టయ్య సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివని ఎమ్మెల్యే దివాకర్ రావు కొనియాడారు. నస్పూర్ కృష్ణ కాలనీలో పత్తిగట్టయ్య ప్రథమ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు, శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, సిఐ బిల్లా కోటేశ్వర్, గుడిపేట బెటాలియన్ డిఎస్పీ చౌహాన్లు పత్తిగట్టయ్య చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో వారు మాట్లాడుతూ నస్పూర్, శ్రీరాంపూర్ కృష్ణ కాలనీలో పత్తిగట్టయ్య సేవలు ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని అన్నారు. పత్తిగట్టయ్య ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుమారుడు పత్తి వెంకటేష్ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వర్ధంతి సందర్భంగా ఆర్కే6 కాలనీ, కృష్ణ కాలనీలో పత్తిగట్టయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే దివాకర్ రావు, జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, సిఐ కోటేశ్వర్, గుడిపేట బెటాలియన్ డిఎస్పీ చౌహాన్, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావుతో కలిసి ప్రారంభించారు. సీసీ కెమెరాలతో కాలనీలో నిఘా పెరిగి దొంగతనాలు, నేరాలు తగ్గుతాయని దివాకర్ రావు పేర్కొన్నారు. 4 లక్షల రూపాయలతో ఈ ప్రాంత ప్రజల రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీస్ సేవలతో సమానంగా ఉంటాయన్నారు. అనంతరం పత్తిగట్టయ్య చారిటబుల్ ట్రస్ట్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మంగిలాల్, కౌన్సిలర్లు పంబల గంగయ్యరయ్య, బెడక లక్ష్మి, పూదారి కుమార్, చీడం మహేష్, కోఆప్షన్ సభ్యులు నాజర్, పత్తిగట్టయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పత్తి వెంకటేష్, సభ్యులు మోత కనకయ్య, జక్కుల కుమార్, నాయకులు కమలాకర్ రావు, సయ్యద్ కాసిం తదితరులు పాల్గొన్నారు. తాను ఏ రకంగా కష్టపడి పైకొచ్చిండో నాకు బాగా తెలుసు. ఆయన చేసిన కష్టానికి భగవంతుడు సహకరించాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఎదగడమే ముఖ్యం కాదు, ఎదిగిన కొద్దీ ఒదిగి వండుకుంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు, పేద అభ్యున్నతికి, పేద ప్రజలకు తన వంతు సాయం చేయాలనే ఆలోచన మొదటి నుంచి ఉన్న వ్యక్తి గట్టయ్య గారు.
దాదాపు 20 సంవత్సరాల పైబడి నుంచి నేను ఇక్కడ శివాలయం కస్తాను ప్రతి సంవత్సరం. ఆ శివాలయంలో ప్రతి సంవత్సరం కూడా తన శక్తి వరకు ఆ కార్యక్రమంలో తన భాగస్వామ్యం ఉండేది. అదే కాదు, ఈ ప్రాంతంలో ఇబ్బందిగా ఉన్న వ్యక్తులు అనుకోండి, ఆర్థికంగా కష్టాలు ఉన్న వ్యక్తులకు అనుకోండి, అన్ని సందర్భాల్లో మరి గట్టయ్య గారు సహాయం చేసే వ్యక్తి. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఏ సందర్భంలో అయినా, ఏ చిన్న పనైనా, ఏ పెద్ద పనైనా అన్ని సందర్భాల్లో కార్యక్రమాలలో నేను కూడా కొన్నిటిలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ, పత్తి గట్టయ్య గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అటువంటి శక్తి చూపిన బాటలో, వారి స్ఫూర్తితో, వారి ప్రేరణతో తప్పకుండా భవిష్యత్తులో వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి మిత్రులు పత్తి వెంకటేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు చక్కటి ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుతున్నాను. మా మధ్యలో లేకున్నప్పటికీ ఆయన మమ్మల్ని పెంచిన విధానం ఏదైతే ఉందో మా గుండెల్లో ఎప్పటికీ నాటుకుపోయి ఉన్నాయండి. ఆయన ఒకటే అనేవారు, నువ్వు ఫస్ట్ బాధలు పడడం నేర్చుకో, ఆ బాధల నుంచి నువ్వేంటో నేర్చుకో, ఆ తర్వాత ఇంకొకరిని బాధపడకుండా చూసుకునే గుణం నీకు ఆటోమేటిక్గా వస్తుందని ఆ రోజు మమ్మల్ని ఎంతో ప్రేరేపించేవాడు. ఆయన మమ్మల్ని పెంచిన విధానం చాలా సింప్లిసిటీ అండి. ఉదాహరణకి నేను డిగ్రీ చదివేటప్పుడు నా రూమ్ రెంటే 3,500 అండి, కానీ నాకు ఆయన వేసేవి కేవలం 2,500 మాత్రమే నెలకు. నువ్వు నీ ఖర్చులు ఎలా సంపాదిస్తావో సంపాదించుకో, అప్పుడు నీకు అర్థమైంది బతకడం అంటే ఏంటో అని. ఉదయం 5 నుంచి 7:30 వరకు నేను క్యాబ్గా నడుపుకున్నానండి హైటెక్ సిటీలో. మా ఫ్రెండ్స్ ట్రావెల్స్ బస్లో, అంటే ట్రావెల్స్ కార్స్ ఉదయం 5:30 నుంచి నేను నడుపుకునేవాడినండి నా డిగ్రీ ఖర్చులు వెళ్ళడానికి. నేను ఏ కాలేజీలో చదువుతున్నాను ఏంటి అన్నది ఎప్పుడు ఆయన పట్టించుకునేవారు కాదండి. నువ్వు బతుకు, ఒకవేళ నువ్వు చెడుదారి ఎన్నుకుంటే నువ్వు చెడ్డోడు అవుతావు, నువ్వు మంచిదారి ఎన్నుకుంటే నువ్వు మంచోడు అవుతావు, నీ తలరాతను రాసుకునేది నువ్వే అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా పెంచే అలవాటు చేశాడు. కానీ ఏ రోజు కూడా నాకు ఇది కావాలి అది కావాలని మేము అడగాలంటే కూడా భయపడే అంత ఇదిగా మమ్మల్ని పెంచాడండి. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఒక 2,000-1,500 దాటదండి, అంత సింప్లిసిటీ నా లైఫ్. నువ్వు పని చేసే పని కింద పడిన గుండు పిన్నలా ఉండాలి, కానీ ఆ శబ్దం 10 మంది గుండెల్లో నుంచి అరుపులాగా బయటికి రావాలి. దండపల్లి మండలం కొర్మిచెల్మ, ముత్యంపేట గ్రామాల్లో అక్రమ పింఛన్లను తన ఇంటికి ఇప్పించుకున్న ఎంపీటీసీ ముత్తే రాజన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ, రాజన్నపై ఆరోపణలు వచ్చి రుజువై వారం రోజులైనా కూడా పార్టీ పరంగా అతనిపై చర్యలు తీసుకోకపోవడం హేమమైన చర్య అన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు వైద్యాధికారులకు ముడుపులు ముట్టడం వల్లనే ఈ ఘటన జరిగి వారాలు గడుస్తున్నా ముందుకు సాగడం లేదన్నారు. వికలాంగుల పెన్షన్లు తింటే మీ ఒంటికి ఎలా పడుతుంది అని వారన్నారు. అక్రమార్కుల భరతం పట్టాల్సిన అధికారులు ఒకరిపైన ఒకరు నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏవో సురేష్కు వినతి పత్రం అందజేశారు. కావాలని ఇక్కడ నుంచి డిలే చేస్తున్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ డిఆర్డిఓ నుంచి ఏదైతే హైదరాబాద్ పంపాలి అని ఇక్కడ దాన్ని డిలే చేసి ఈ ప్రాసెస్ ని ఆపడానికి ట్రై చేస్తారు. సంపాదించిన ప్రభుత్వ నిధిని దుర్వినియోగం చేసుకొని ఉన్నారో వీళ్ళు వికలాంగులు, వీళ్ళు పని చేసుకోలేకపోతున్నారు. ఇటువంటి వాళ్ళ కొరకు పెట్టిన ఈ పెన్షన్ని వీళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా సదరన్ క్యాంప్ పేరు మీద వీళ్ళను ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ ఎన్నో సార్లు తింపుకున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గు శరం లేకుండా వికలాంగుల పెన్షన్లను వాళ్ళు తింటున్నారు. ఇవన్నీ కూడా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే దీనికి కావాల్సిన అధికారులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, అందరు కుమ్మక్కై ఇది ఒక పెద్ద స్కామ్గా తయారైంది. ఇందులో మన మంచిర్యాలకు చెందిన ఎమ్మెల్యేకి కూడా ఇందులో వాటా ఉన్నది. ఈ విషయం తెలిసి వారం రోజుల కంటే ఎక్కువ అయినప్పటికీ ఇప్పటికీ ఆ ఎంపీటీసీని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఆ ఎంపీటీసీ మీద ఎటువంటి యాక్షన్ లేదు. సిగ్గు శరం ఉండాలి అధికార పార్టీ నాయకులకు. వికలాంగుల పైసలు మీరు తింటే పాపంతో సత్తర్రా బాబు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీటీసీని సస్పెండ్ చేయాలి. దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టి
ప్రాపర్ ఎంక్వైరీ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 27వ రోజు మందమరి శివకేశవ ఆలయంలో కుడారై ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మందమరి అంగడి బజార్లోని శివకేశవ దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధనుర్మాసం ప్రారంభం నుండి తిరుప్పవై జరుగుతుంది. దానిలో భాగంగా 27వ రోజున గుడారై ఉత్సవ వైభవంగా నిర్వహించారు. పాలు, బియ్యం, నెయ్యి, బెల్లం ఉపయోగించి చేసే నైవేద్యం కొత్త గంగాలలో నైవేద్యం పెట్టి పూజా అనంతరం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మచార్యులు గంగు జయప్రద, నోముల చంద్రశేఖర్ గాదాసు, అరుణ, కవిత, శ్యామల, రవి, లావణ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. లోని శివకేశవ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో మనం గత నెల రోజుల నుంచి మార్గశిర ధనుర్మాసోత్సవాలను జరుపుకోవడం ఎంతో అత్యంత వైభవపేతంగా ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించి 7 గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆండాల్ వ్రతం కుడారై అనేటటువంటి వ్రతాన్ని దేవాలయంలో ధనుర్మాస ప్రారంభం నుంచి గోదాదేవి ఆచరించి ఆ రంగనాథునిలో ఐక్యమైనటువంటి గొప్ప తిరుప్పావై వ్రతాన్ని గత 4 సంవత్సరాలుగా ఈ అంగడి బజార్ శివకేశవ దేవాలయంలో జరుపుకోవడం అనేది ఈ ప్రాంత వాస అదృష్టంగా మనం భావించవచ్చు. అలాగే ఈ సంవత్సరం కూడా ధనుర్మాస ప్రారంభం నుంచి ఈ రోజు వరకు ఈరోజు 27వ రోజు మరి ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడాన్ని ఆచరించడం అనేది మనందరి అదృష్టంగా భావించవచ్చు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉజ్వల క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సహకార బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ను బ్యాంక్ ఆవరణలో ఆవిష్కరించారు. సోమవారం మంచిర్యాల జన్మభూమి నగర్లోని బ్యాంకులో సంస్థ చైర్మన్ కర్ణ శ్రీధర్ క్యాలెండర్ను విడుదల చేసి కస్టమర్లకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తుందని తెలిపారు. చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వడంతో పాటు పొదుపుకు వడ్డీ సముచితంగా అందిస్తామని ఆయన చెప్పారు. ప్రజల్లో పొదుపును పెంపొందించడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల్లో పొదుపును పెంపొందించడంలో ఈ ఉజ్వల క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ ఎంతగానో దోహదపడడం జరుగుతుంది. ఎవరైతే పొదుపును పెంపొందించుకుంటారో, ఎవరైతే పొదుపు చేస్తారో వారి కుటుంబాలు మాత్రమే ఈ సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి దిగువ మధ్యతరగతి నిరుపేద కుటుంబాలలో పొదుపు పైన అవగాహన తక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి పొదుపు పైన అవగాహన పెంపొందించి వారిని పొదుపు చేయడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుంది. అదే కాదు, మా దగ్గర ఏదైతే పొదుపు పథకాలు ఉన్నాయో లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల పైన 12% అత్యధిక వడ్డీనిచ్చి కస్టమర్లకు ఆర్థిక చేదోడు వాదోడుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజులలో ఈ సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఈ కస్టమర్లకు సేవలు అందించడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అని కొందరికే తెలుసు. ఆయన మనుషుల మంచి కోసం ఎంత తపన పడ్డారో మనము తెలుసుకుందాం. మనకు కనిపించే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జనవరి 8, 1942 డాక్టర్ స్టీఫెన్ హాకింగ్ పుట్టినరోజు. 14 మార్చి 2018 మహాశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గారు మరణించిన రోజు. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అసలు దేవుడు లేడు, ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. నేను ప్రగాఢంగా విశ్వసించేదేమంటే స్వర్గ నరకాలు లేవు, మరణానంతర జీవితం కూడా లేదు. అద్భుతమైన ఈ విశ్వ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మనకు ఉన్నది ఒకే జీవితం మాత్రమేనని బలంగా చెప్పిన డాక్టర్ స్టీఫెన్ హాకింగ్కు ఆ ఒక్క జీవితం ఎంతో దారుణంగా గడపాల్సి వచ్చిందని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన తన గురించి ఇలా చెప్పుకున్నారు: నా శరీరం నిస్సత్తువగా కుర్చీలో కూలబడిపోవచ్చు, కానీ నా మెదడు విశ్వంతరాలన్నీ శోధిస్తోందని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్న భౌతిక శాస్త్రవేత్త హాకింగ్ 1942 జనవరి 8న ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో జన్మించిన హాకింగ్ 30 ఏళ్లు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి పదవి విరమణ చేశారు. హాకింగ్ తల్లి బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. అందుకే స్టీఫెన్కు చిన్నప్పటి నుండి ప్రగతిశీల భావాలు అబ్బాయి. తండ్రి ఫ్రాంక్ మెడికల్ డాక్టర్, పరిశోధకుడు. విద్యార్థి దశలో పరిచయమైన జైన్ వైల్డ్తో పరిచయం, ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి మోటార్ న్యూరోసిస్ వ్యాధి సోకింది. ఫైనల్ ఇయర్లో ఉండగా స్టీఫెన్లో ALS వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఇది ఒక మోటార్ న్యూరాన్ వ్యాధి. ఈ వ్యాధి బయటపడినప్పుడు
ఆయన కేవలం 2 సంవత్సరాలు మాత్రమే బతకగలడని డాక్టర్లు స్పష్టం చేశారు. అంటే ఆయన తన 23వ ఏట చనిపోవాల్సింది. కానీ ఇప్పుడు ఆయనకు 76 సంవత్సరాలు. బ్లాక్ హోల్స్ పై పరిశీలనలు చేస్తున్న సమయంలోనే 1965లో గానవెల్లి కైస్ కాలేజీ వారి ఫెలోషిప్ దొరికింది. దాంతో అప్లైడ్ మ్యాథమెటిక్స్, థియరిటికల్ ఫిజిక్స్, కాస్మోలజీలో PhD తీసుకున్న స్టీఫెన్ మొదట్లో క్లచెస్ ఉపయోగిస్తూ మెల్లగా నడిచేవారు. హాకింగ్ తన శారీరక లోపాల గురించి ఎవరితోనూ ఎక్కువగా చర్చించేవారు కాదు. విధిరాత, దైవం వంటి వాటిని నమ్మేవారు కాదు. కాబట్టి వాస్తవ స్థితి ఎదుర్కోవడానికి సిద్ధపడేవారు. తనను మొదట సైంటిస్టుగా గుర్తుంచుకునేవారు. తర్వాత పాపులర్ సైన్స్ రచయితగా, ఆ తర్వాత కొన్ని ఆలోచనలతో, భావాలతో, ఆశలతో, కోరికలతో ఉన్న ఒక మామూలు మనిషిగా గుర్తించాలని కోరుకునేవారు. ఆయనది గొప్ప ధ్యేయమని కొందరంటే, పిచ్చి పట్టుదలని మరికొందరనేవారు. భౌతిక శాస్త్రవేత్త వెర్నల్ ఇజ్రాయెల్ మోజార్ట్ కంపోజింగ్ సింఫనీ తెచ్చి స్టీఫెన్ తలకు అమర్చాడు. దానివల్ల ఆయనకు తనను తాను వ్యక్తీకరించుకునే అవకాశం కలిగింది. దాన్ని అభ్యసించడానికి ఆయనకు కొంత సమయం పట్టినా తర్వాత కాలంలో అది ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. 1970 నాటికి మాట పూర్తిగా పడిపోయింది. అతని హావభావాలు కుటుంబ సభ్యులకు, అతి సన్నిహితులకు మాత్రమే అర్థమయ్యేవి. 1985లో ఆయనకు నిమోనియా పట్టుకుంది. తీవ్ర అస్వస్థత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా ట్రాకియోటమీ వచ్చింది. దాంతో 24 గంటలు వైద్య పర్యవేక్షణలోనే ఉండేవారు. ఆ దశలో అమెరికన్ ఫౌండేషన్ ముందుకొచ్చి ఖర్చు భరించింది. 3 షిఫ్టుల్లో నర్సుల్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. కంప్యూటర్ ఇంజనీర్ డేవిడ్ ఒక చిన్న కంప్యూటర్ని స్టీఫెన్ హాకింగ్ వీల్ చైర్కు అమర్చాడు. అందులోని సింథసైజర్ విషయాన్ని మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తోంది. అందుకోసం తన గొంతునే వాడమన్నాడు స్టీఫెన్. మాట పడిపోక ముందున్న తన గొంతు ధ్వనిని అందులో ఉపయోగించమన్నాడు. దానివల్ల స్టీఫెన్ హాకింగ్ సాంకేతిక సంభాషణ సహజ సంభాషణలా మారిపోయేది. స్పెల్లింగ్ కార్డు మీదున్న అక్షరాలన్నీ ఎంపిక చేసుకోవడానికి మొదట ఆయన తన కనుబొమ్మలు కదిలించేవారు. తర్వాత 1986లో ఈక్వలైజర్ కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా అమర్చిన సాఫ్ట్వేర్ వల్ల 2500 నుంచి 3000 వరకు అక్షరాలు, పదాలు, వాడుక మాటలన్నీ ఒక చిన్న మీట నొక్కితే అందుబాటులోకి వచ్చేవి. నిమిషానికి 15 పదాలు టైప్ చేయగల సామర్థ్యం ఆ సాఫ్ట్వేర్కు ఉండటం వల్ల ఆయన ఉపన్యాసాలు, వ్యాసాలు, రచనలు అన్నీ తయారవుతూ ఉండేవి. ఉపన్యాసించాల్సిన చోట ఆ విషయాన్ని ముందుగానే స్పీచ్ సింథలైజర్కు పంపి సిద్ధంగా ఉంచుకునేవారు. దీంతో అక్కడ ఆయనే స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉండేది. స్టీఫెన్ హాకింగ్ కేవలం మనిషి ఆత్మవిశ్వాసాన్ని నమ్మిన శాస్త్రవేత్త, మేధావి. ఆయనను కాపాడుకోవటానికి కుటుంబమే కాదు, సమాజమే కదిలి వచ్చింది. మనిషి కోసం మనుషులు కదిలి వచ్చినట్టయింది. అంతటి దయనీయ స్థితిలో కూడా ఆయన దేవుణ్ణి తలుచుకోలేదు. వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనల్లో దేవుడి ప్రమేయమే లేదని వాదించేవారు. మనిషి చేస్తున్న ఆవిష్కరణలు, సాధిస్తున్న విజయాలు లేని దేవుడి ఖాతాల్లో వేస్తున్నారని ఆయన అభిప్రాయం. 2005లో ఆయన తన పరికరం వాడటానికి చెంపకండరాలు కదిలించేవాడు. నిమిషానికి అది ఒక పదం మాత్రమే తీసుకునేది. అది ఇబ్బందిగా అనిపించడం వల్ల ఇంటెల్ పరిశోధకుల సహకారంతో లండన్లోని షిఫ్ట్ కీ కంపెనీ ముందుకొచ్చింది. అంతకుముందు స్టీఫెన్ హాకింగ్ రాసిన పరిశోధన పత్రాల్లోని పదాల్ని, వాక్యాల్ని, విషయాల్ని, తరచుగా వాడే వాడుక మాటల్ని అది గుర్తు పెట్టుకొని టైప్ చేసేది. ఈ పద్ధతి మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్లలో కూడా చూస్తున్నాం. 2009 నాటికి ఆయన తన వీల్ చైర్ను నడుపుకోలేని స్థితి వచ్చింది. మళ్ళీ హాస్పిటల్లో కూడా చేరాల్సి వచ్చింది. అలాంటి స్థితిలో కూడా ఆయన మానవ జాతి గురించే ఆలోచించారు. రాజకీయంగా, సామాజికంగా, పర్యావరణ పరంగా ధ్వంసమవుతున్న మానవ జాతి మరో 100 ఏళ్లు కొనసాగేదెట్లా అని బెంగపెట్టుకున్నారు. యవ్వన దశలోనే వైద్యపరమైన శారీరక సమస్యలకు గురైన స్టీఫెన్ తన జీవితంలో నిశ్శబ్దంగా అనేక పోరాటాలు చేస్తూ వచ్చారు. నిస్సత్తువగా మారిన తన శరీరంతో తాను పోరాడుతూ, జ్ఞానకాంక్ష కోసం పోరాడుతూ 76 ఏళ్ల వయసులో కూడా అచంచల ఆత్మవిశ్వాసంతో ఒక జ్ఞాన శిఖరంగా నిలబడటం ఆయన ప్రత్యేకత. మెదడు ఒకటి తప్ప మిగతా శరీరమంతా కుప్పకూలి ఉన్న హాకింగ్ తన ధ్యేయాన్ని క్షణకాలమైనా మరవలేదు.
విశ్వ విజ్ఞానానికి తన వంతుగా కొత్త విషయాలను అందిస్తూనే వచ్చారు. మృత్యువు అంచు మీద శ్వాసిస్తూ కూడా మనిషి విజయ పరంపర గురించి మాత్రమే ఆలోచించారు డాక్టర్ స్టీఫెన్ హాకింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యంగా కనిపిస్తున్న దుర్బలులైన కోట్లాది జనం కంటే హాకింగ్ దృఢ సంకల్పుడు, మానసిక బలశాలి. ఆయన ఆకాశమే హద్దు అనుకోలేదు. ఆ ఆకాశాన్ని ఇంకొంచెం పైకి ఎదగమని విసరకనే సవాల్ విసిరారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీరొక్క రంగులతో వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ మాట్లాడుతూ సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సులేషన్ బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, పలువురు నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ముగ్గుల ప్రోగ్రాంలో కూడా చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎందుకంటే కరోనా టైంలో పిల్లలందరూ కూడా ఎవరి ఇళ్ళకు వాళ్ళు అమ్మమ్మ, తాతమ్మ, నాయనమ్మ ఇటువంటి భావనతో వచ్చిన పిల్లలంతా బిడ్డల కొడుకులు, కొడుకుల కొడుకులు, బిడ్డలు అందరూ కూడా ఈరోజు నిజంగా ఈ చూస్తుంటే కళ్ళకు ఆనందంగా ఉంది. ఈ పండుగకి మేము ఎప్పుడూ లేని సంతోషాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది పిల్లలతోటి ఈరోజు ఈ పండుగ వేడుక జరుపుకుంటున్నామంటే నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా మా కాలనీ వాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందరూ కూడా ఈ పండుగకి భగవంతుడు అనే వాళ్ళు మా పిల్లల్ని, మా పెద్దవాళ్ళని, మా తల్లిదండ్రులు అటువంటి వాళ్ళని, అమ్మ నాన్న, చెల్లె, అక్క, తమ్ముడు అందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ సంక్రాంతి పండుగ మళ్ళీ మళ్ళీ మేము ఇంత సంతోషంగా జరుపుకునేటట్టు భగవంతుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మా కాలనీ వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ నేను తల వంచి నమస్కారం. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ఎంతో అవసరం. మా కాలనీలో సరోజక్క ముందుగా ఈ నిర్ణయాన్ని తీసుకొని చాలా సంవత్సరాల తర్వాత, అంటే అందరు పిల్లలు కాలనీలో అందరి ఇళ్లలో ఉండడం, వారందరూ కూడా చక్కగా అందరు కలిసి ఉండడం ఒకటి, తర్వాత పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి అవకాశం, వాళ్ళు ఎన్ని రోజులు ఇళ్లలో ఉండి తర్వాత ఒకసారి బయటకు రావడం, అందరితో కలవడం, వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించడం అనేటటువంటిది ఇందులో కనపడుతుంది. సంస్కృతి సాంప్రదాయాన్ని మరవకుండా వాళ్ళను చక్కగా తీర్చిదిద్దుకోవడానికి, వాళ్ళల్లో పెంపొందింపజేయడానికి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటూ వాళ్ళు కూడా చాలా ఆనందోత్సాహాలతో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక కోవిడ్ ఉన్న తరుణంలో కూడా ఇంత చక్కగా వచ్చి చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటిపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు తగిలి జక్కుల అర్జన్న, అరుణ్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని మంచిర్యాల ప్రధాన రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. అన్ని పార్టీల నాయకులు భారీగా వచ్చి మద్దతును పలికారు. రైతులను వ్యవసాయ పొలాల్లోనే కూలీలుగా మార్చే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రాష్ట్ర పీసీసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు కేంద్రం తెచ్చిన రైతు చేయనున్నట్టు అక్కడి ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. రాష్ట్రమంతటా ఆన్లైన్ క్లాసులు నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులకు ఆర్థిక భారం కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 15 నుంచి ఈ వెసులుబాటును విద్యార్థులు ఉపయోగించుకునే ఆదేశాలను జారీ చేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో దుండగులు కత్తులతో దాడి చేసి ఓ వ్యక్తిని హతమార్చారు. పిల్లర్ నంబర్ 248 సమీపంలో ఖలీల్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ మంగమఠంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ దంపతులు రుద్రసహిత చండీ యాగమును వేద పండితులు సంతోష్ శర్మ, కశ్యప్ శర్మ, వైభవ్ శర్మల మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తెలంగాణరావు గూడలో మృతి చెందిన కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాయసీడం సరిత కుటుంబాన్ని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్లు పరామర్శించారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 214వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రవీణ్ మాట్లాడుతూ ఓబన్న 9,000 మందిని ఏకతాటిపై తీసుకొచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద విప్లవాన్ని చేపట్టి విజయం సాధించారన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరిరేవు, వస్పల్లి, కొత్తగూడ గ్రామాల్లో గత కొన్ని సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు ఖాళీ బిందెలతో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కేంద్రంలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడి నిర్వహించారు. అనంతరం సభ్యులతో కూడిన వినతి పత్రాన్ని ఏపీఓ భీమరావుకు అందజేశారు. రాష్ట్ర అధ్యక్షులు రామ్దాస్, రాష్ట్ర కార్యదర్శి వెంకటాద్రిలు మాట్లాడుతూ 1996-97లో భూమి లేని ఆదివాసీ గిరిజనేతరులకు సర్కార్ ఇచ్చిన భూములను అటవీ శాఖ వారు కేసులు పెట్టడం దారుణమన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు అప్పాల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో బొప్పారం, నీల్వైపేట్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లిలో 42వ గురుకృప దినోత్సవంలో జిల్లా జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, బోత్ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కేసీఆర్ సహకారంతో దీక్షా భూమి అభివృద్ధి చేస్తామని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు వ్యతిరేక చట్టాలపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన. అన్నదాతలను నిండా ముంచే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా తాండూరులో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బస్సు డీజిల్ ట్యాంకర్ ఊడిపోవడంతో బస్సును నిలిపివేసిన డ్రైవర్. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. కొమరంభీం జిల్లాలో ఘనంగా హైమాన్ డార్పు దంపతుల వర్ధంతి. పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించిన గిరిజనులు. ప్రజలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ. కుదేలవుతున్న పౌల్ట్రీ పరిశ్రమ. ఆందోళనలో చికెన్ వ్యాపారులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.